అయితే ప్రజా సమస్యల్ని ప్రస్తావించడంలో ఎండగట్టడంలో ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో బీఆర్ఎస్ పై చేయి సాధించింది. ఎస్ లివిల్ అయితే బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశాల పట్ల, ప్రజా సమస్యల పట్ల, ప్రభుత్వ వైఫల్యాల పట్ల, వ్యవహరించిన తీరు పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎంత ఒక సాటిస్ఫాక్షన్గా, సంతృప్తికరంగా ఉంది? ఇవాళ ప్రధానంగా రాజకీయ పార్టీలు సంతృప్తికరం కంటే ప్రజలకు మేలు జరిగినప్పుడు ఖచ్చితంగా రాజకీయ నేతలు కావచ్చు, రాజకీయ పార్టీలు సంతృప్తికరం చెందుతాయి. అయినప్పటికీ కూడా ప్రజలకు కావాల్సిన అనేక హామీల్లో ఇవాళ ప్రభుత్వం నుంచి హామీలే వచ్చాయి కానీ చేతలు కావట్లేదు అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చాలా వైఫల్యం చెందింది. రుణమాఫీ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఇవాళ స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి లేచి మేము రైతు రుణమాఫీ ఇవ్వలేం, పూర్తి అయిపోయింది అని చెప్పిన మాటలు ఇవాళ ఒక కంతుకు రైతులంతా కూడా మరొకసారి ఆందోళన చెందుతున్నారు. మాకు 2 లక్షల లోపు రుణాలు ఉన్నాయి, ఆ రుణాలను ఇవాళ మాఫీ చేస్తారని మేము అనుకున్నాం కానీ ఇవాళ చేయట్లేదని అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడం పట్ల రైతుల్లో ఇంకా మరింత ఆందోళన ఉంది. మా అప్పులు ఎవరు తీర్చాలన్న బాధలో మాత్రం రైతాంగం ఉంది. స్వయంగా వారికి మిత్రపక్షమైన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక గ్రామాన్ని తీసుకొని 522 మంది ఉంటే కేవలం 2కి మాత్రమే రుణమాఫీ అయింది, ఇంకా 520 మందికి కాలేదని చెప్పిన మాటలు కూడా ఇవాళ రైతులకు కొంత రైతాంగానికి మద్దతుగా నిలిచారు. కానీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం మద్దతు దొరకపోవడం పట్ల రైతులంతా ఆందోళన చెందుతున్నారు. మరో పక్క రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం కనీసం చెప్పింది కానీ చేయడంలో కూడా ఏమాత్రం పాటించడం లేదు. మార్చి 31 లోపు రైతాంగానికి 60 లక్షల రైతాంగానికి రైతుల ఖాతాలో రైతు బంధు జమ చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ కొనసాగలేదు. శాసనసభలో అడిగితే దాన్ని దాటవేసే ధోరణితో అవలంబించిందే తప్ప ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి ఆన్సర్ రాలేదు. మరోపక్క రైతాంగానికి కావాల్సిన సాగునీటికి సంబంధించి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగునీటి ఎద్దడితో ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయి, వ్యవసాయాలు పాడుపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వాయిదా తీర్మానం అడిగింది. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు లేవనెత్తింది కానీ వారి నుంచి సమాధానం రాకపోవడంతో రైతులంతా అక్కడ కూడా కానీ దేవాదులకు సంబంధించి జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ సభ్యుడిగా మాట్లాడినప్పుడు దేవాదుల లిఫ్టులు మాత్రం అక్కడ కొంత ఆలస్యమైనప్పటికీ ఆన్ చేయడంతో ఇవాళ అక్కడ కొంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం వల్లనే ఇవాళ అక్కడ రైతాంగానికి జనగామ నియోజకవర్గం కావచ్చు, స్టేషన్ గణపూర్ నియోజకవర్గం కావచ్చు, ఆ పక్కనున్న నియోజకవర్గాలకు సంబంధించిన ఆయకట్టుకు నీళ్ళు అందడం కొంత ఉపశమనం కలిగించిందని చెప్పేసి మాత్రం వారు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి సంబంధించి కేటీఆర్ ఏదైతే లేవనెత్తిన ప్రశ్నకు ఉటావుటిన అర్ధరాత్రి వరకు అక్కడ క్లీన్ చేసిన పరిస్థితి కూడా కనిపించిందంటే ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది. దీనివల్ల ప్రజల్లో కూడా మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష తెలంగాణకనే ఒక నినాదం మళ్ళొక్కసారి తెరవైకి వచ్చింది. వాళ్ళ నాడైనా నేడైనా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆకాంక్షను కాపాడుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది, మా కోసం పనిచేస్తుందనే ఒక చర్చ అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. రాజేష్.